ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మంత్రి కోమటిరెడ్డి గారు రీసెంట్లీ సినీ కార్మికులకి యాక్చువల్గా ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ పరంగా ఎన్ని వరాలు ఇచ్చారో తర్వాత సంగతి మాట్లాడుకుంటే, సినీ పరిశ్రమకి వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పన. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ని మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కానీ, ఔత్సాహిక ఫిలిమర్స్ కానీ, డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకెవరైనా సరే వాళ్ళ ప్రతిభ చూపించుకోవడానికి, గ్లోబల్ వైజ్గా చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా ప్రతిసారి మనకి గోవా ఫిలిం ఫెస్టివల్ జరుగుద్ది డిసెంబర్లోనే ఆల్మోస్ట్. అది పెద్ద ఫిలిం ఫెస్టివల్. తర్వాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్, ఆస్కార్స్, ఇట్లా బోల్డ్ అన్ని, అండ్ ఐఫా, సైమా, ఇట్లా చాలా సినిమా అవార్డ్స్ ఇచ్చేవి కానీ ఫిలిం ఫెస్టివల్స్ బోల్డ్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు వాళ్ళే కాదు, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు దీంట్లో. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా సినిమాలు తీయొచ్చు, లేకపోతే మీ టాలెంట్ని చూపించుకోవడానికి సినిమాలు తీయొచ్చు, ఏ రకంగానైనా ఎలాంటి సినిమానైనా తీయొచ్చు. దాని నిడివి టైం ఎంత ఉండాలనేది వాళ్ళు చెప్తారు. ఆల్రెడీ ఒక కమిటీ కూడా ఉన్నారు దీంట్లో. ఎవరంటే హరీష్ శంకర్, రాహుల్ సిప్లిగంజ్, కెమెరామెన్ విందా, అలాగే మన బలగం వేణు, వీళ్ళని పెట్టి ఆ లోగో డిజైనింగ్ ఏమేం చేయాలనే చెప్పారు. అలాగే టెలివిజన్ అవార్డ్స్, మనకి ఎప్పుడో ఆగిపోయిన నంది అవార్డులని గద్దర్ అవార్డ్స్గా మొన్నిచ్చారు కదా, ఈసారి ఏం చేస్తున్నారంటే టెలివిజన్ రంగానికి కూడా ప్రతి ఏటా అవార్డు ఇచ్చేది ఒక కార్యక్రమం ఉంది. దాన్ని కూడా నంది అవార్డ్స్ లాగానే ఇప్పుడు మళ్ళీ ఇంకేదో పేరు పెట్టేసి టెలివిజన్ రంగంలో సీరియల్ నటులకి, సీరియల్ దర్శకులకి, అలాగే సీరియల్స్ కూడా పనిచేసే సాంకేతిక నిపుణులకి సపరేట్గా అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మోస్ట్లీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత నన్ను అడిగితే సినిమా ఇండస్ట్రీ కూడా కలకల్లాడుతుంది అవార్డు ఫంక్షన్స్తో. ఎప్పుడు నటులను ప్రోత్సహించుకోవాలి. అప్పుడప్పుడు ప్రతి పాత నటులను మీరు గమనిస్తే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తే బోల్డ్ అన్న అవార్డులు కనిపిస్తాయి. ఈ మధ్య అసలు ఎవరికి ఏమీ లేవు. ఎప్పుడో బిగ్ బాస్లలో చూడడం, లేకపోతే పండగల పబ్బాలకు స్పెషల్ షోస్లో చూడడమే అయిపోతుంది తప్ప పాపం వాళ్ళకి అవార్డులు ఇచ్చేవాళ్ళు లేరు, అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు. సో ఇప్పుడు అట్లీస్ట్ పాత సీరియల్స్ ఇవన్నీ అంటే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉంటే అప్పుడప్పుడు బాగుంటుంది. అవార్డు అంటే ఏం లేదు, చిన్న అమౌంట్, ఒక పురస్కారం అందజేస్తారు. కానీ వాళ్ళకేంటంటే అదొక ప్రోత్సాహకం, అబ్బా మమ్మల్ని కూడా గుర్తించారు అని. ఈ మధ్య ఏమైంది, మొత్తం అందరూ కూడా వీళ్ళెవరు బెంగళూరు నటులు ఎక్కువైపోయారు. మనం అవార్డులు ఇచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకే ఇచ్చుకోవాలేమో నాకు తెలియదు, కానీ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది మాత్రం చాలా సంతోషం. అంటే అండ్ ఇంకొకటి, తెలంగాణలో అవార్డు ఇస్తున్నారు కాబట్టి ఆంధ్ర నటులకు ఇవ్వరని ఏం లేదు. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా నటులే, అందరికీ అవార్డ్స్ అయితే అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్.